శ్రీకాకుళం జేమ్స్ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఒక గిరిజన బాలుడి ప్రాణాలతో చెలగాటం ఆడారు జేమ్స్ వైద్యులు. మత్తుమందు ఓవర్ డోస్తో 14 ఏళ్ల బాలుడు కోమాలోకి వెళ్ళాడు. ఏడాది క్రితం పరిగెడుతూ పడిపోయిన చంద్రశేఖర్ దవడకి గాయం కావడంతో జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అప్పట్లో దవడకి శస్త్రచికిత్స చేసి క్లిప్పులు అమర్చారు వైద్యులు. ఏడాది తర్వాత వచ్చి క్లిప్పులు తీయించుకోమంటూ వైద్యులు సూచించారు. ఈ నెల 18వ తేదీన ఆ క్లిప్పులు తీయించుకోవడానికి జేమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. సర్జరీ చేయాలంటూ అడ్మిట్ చేసుకున్న జేమ్స్ యాజమాన్యం ఈ నెల 20న సర్జరీ కోసం మత్తుమందు ఇచ్చింది. అదే అనస్థీషియా ఇచ్చారు డాక్టర్. అనస్థీషియా ఓవర్ డోస్ కావడంతో కోమాలోకి వెళ్ళిపోయాడు చంద్రశేఖర్. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టి చికిత్స చేస్తున్నామంటూ నమ్మించారు డాక్టర్లు. ఏదో గంట 2 గంటలు కాదు, 1 రోజు 2 రోజులు కాదు, ఏకంగా వారం రోజుల పాటు ఈ డ్రామా జరిగింది. వారం తర్వాత డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలంటూ తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కోమాలో ఉన్న కొడుక్కి ఎలా శస్త్రచికిత్స చేస్తారంటూ ఆ తల్లిదండ్రులు నిలదీయడంతో తల్లిదండ్రులు కూడా బెదిరించే ప్రయత్నం చేశారు ఆ జేమ్స్ యాజమాన్యం. జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు ఆ తల్లిదండ్రులు. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రులతో ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చారు ఆ జేమ్స్ యాజమాన్యం. జంగాలపాడు గ్రామానికి చెందిన గిరిజన కుటుంబంలో ఈ విషాదం చోటు చేసుకుంది. జేమ్స్ ఆసుపత్రి వద్ద ఇప్పుడు ఆ బాలుడి కుటుంబం, బంధువులు అందరూ కలిసి అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆందోళనతో జేమ్స్ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏ మాత్రం కూడా చిన్న తప్పు కూడా జరగకూడని ఒక ప్రొసీజర్, మెడికల్ ప్రొసీజర్ అనేది. సరే, ఇక్కడ జరిగిందేమన్నా చాలా కఠినమైన 10 గంటలు 20 గంటల పాటు నిల్చొని చాలా కష్టపడి చేసేటువంటి చాలా క్లిష్టమైన గుండె సంబంధిత సర్జరీనా, ఇంకేదన్నా కాంప్లికేటెడ్ బ్రెయిన్ సర్జరీనా అంటే కాదు. దే ఆర్ అబౌట్ టు రిమూవ్ సమ్ క్లిప్స్. ఆ బాలుడి మౌత్ నుంచి క్లిప్స్ తీసేయాలి. నాట్ దట్ కాంప్లికేటెడ్. కానీ ఇక్కడ క్లియర్గా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. పొరపాటున జరిగింది కాదు, తప్పిదం ఇది. ఖచ్చితంగా నిర్లక్ష్యం వల్ల జరిగినట్లుగా చాలా క్లియర్గా కనపడుతుంది. సరే, ఒకవేళ కారణం ఏదైనా సరే, అంత పెద్ద వ్యవస్థలో ఒక వ్యక్తి వల్ల ఏదైనా తప్పు జరిగింది అనుకుంటే తల్లిదండ్రులు పిలిచి, అమ్మా ఇలా జరిగింది, మమ్మల్ని క్షమించండి, మేము ఇలా కాంపన్సేట్ చేసుకుంటాం, మీ అబ్బాయికి ఏం కాకుండా చూసుకుంటాం అని చెప్పాల్సింది పోయి వారం రోజుల పాటు తల్లిదండ్రులకు తెలియకుండా ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశారు. కోమాలోకి వెళ్ళిన ఆ బాలుడికి శస్త్రచికిత్సలు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళని మాయ చేసి ఎలాగోలా డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకుంటే రేపు ఏదన్నా జరిగినా ఇదిగో మీరు సంతకం పెట్టారు కదా, మాకు సంబంధం లేదని చెప్పాలని చెప్పేసి డ్రామా ఆడారు అక్కడంతా కూడా. తీరా మొత్తం మీద ఆ తల్లిదండ్రులకు అనుమానం బలపడి చివరికి ప్రశ్నిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు కాళ్లబేరానికి వచ్చారు. చేయాల్సిన తప్పులన్నీ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ బాలుడి ప్రాణాలతో చెలగాటం ఆడిందే కాకుండా ఆ కుటుంబాన్ని వారం రోజుల పాటు నరక యాతనకి గురి చేసి చివరికి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళని మోసం, వాళ్ళ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని మోసం చేయాలని ప్రయత్నించారు. ఒక్కసారి అక్కడున్న పరిస్థితి ఏంటో మీరే చూడండి. సో మాకు న్యాయం కావాలి అని ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఆ హాస్పిటల్ ముందు కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేమ్స్ హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళకి ఎలా న్యాయం చేస్తుంది? వాళ్ళ నిర్లక్ష్యాన్ని, వాళ్ళ అసమర్థతని ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మా ప్రతినిధి సత్యనాయుడు మనతో జాయిన్ అవుతున్నారు. సత్యనాయుడు, ఇప్పుడు హాస్పిటల్ యాజమాన్యం ఏం చెప్తుంది? ఆ తల్లిదండ్రుల్ని ఒక రకంగా మోసం చేయడానికి చూశారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం డిమాండ్ చేస్తున్నారు? అక్కడ పరిస్థితి ఏంటి? నందు చూస్తే కనుక బూర్జ మండలం
జంగాల్పాడు గ్రామానికి చెందినటువంటి సవర చంద్రశేఖర్ అనే 14 ఏళ్ల బాలుడు గత ఏడాది తన తోటి స్నేహితులతో ఆడుతుండగా ముఖానికి గాయాలై జిమ్స్ ఆసుపత్రిలో చికిత్సకు రావడం జరిగింది. అప్పట్లో ఎనెస్థీషియన్ అంటే మత్తుమంది ఇచ్చి చికిత్స నిర్వహించి ముఖం పైన ఎక్కడైతే గాయాలో అక్కడ ప్లేట్లు కూడా అమర్చారు. పూర్తిగా కోలుకున్న తర్వాత వచ్చి ఆ ప్లేట్లు తొలగించుకోమని వైద్యులు ఇచ్చిన సూచన మేరకు ఈ నెల 18వ తేదీన తల్లిదండ్రులు జిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చి తన కొడుకుని అడ్మిట్ చేయడం జరిగింది. సోమవారం మంగళవారం బిజీగా ఉంటుంది కాబట్టి బుధవారం సర్జరీ చేస్తామని చెప్పి ఆ రోజు ఉదయం 10:30 సమయంలో చంద్రశేఖర్ కి మాత్రం సర్జరీ కోసం ప్రిపరేషన్ లో భాగంగానే ఎన్ఎస్టీ డాక్టర్ మాత్రం ఈ రోజు మత్తు మంది ఇవ్వడం జరిగింది. ఆ మత్తు మంది ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఆయనకు ఫిట్స్ వచ్చిందని తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు చంద్రశేఖర్ మాత్రం వెంటిలేషన్ మీద ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా కదిలే పరిస్థితి లేదు. రోజు రోజుకి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందన్న విషయం తెలిసినటువంటి ఆ వైద్యులు మాత్రం నిన్న తల్లిదండ్రులు పిలిపించి సంతకాలు పెట్టండి, ఆ అబ్బాయికి ఉన్నటువంటి ఏదైతే ఆక్సిజన్ పైప్ ఉందో దాన్ని ముక్కు నుండి కాకుండా గొంతు నుండి పెట్టాల్సి ఉన్న ఆవశ్యకత ఉందని చెప్పి నమ్మకలిగించాడు. కాకపోతే ఐసీయూలో ఉన్నటువంటి ఆయనకి ఆపరేషన్ చేస్తామన్న ఒక మాట తల్లిదండ్రుల్లో అనుమానం తలెత్తింది. తల్లిదండ్రులు తమ బంధువులతో పాటు ఆదివాసీ సంఘ నాయకులు కూడాను ఈ విషయం తెలియజేయడం జరిగింది. ఆదివాసీ సంఘ నాయకులు బంధువులంతా కూడాను ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఇది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించింది. పోలీసులు చర్యలు చేపట్టలేమని చెప్పడంతో వెంటనే డిఎన్ఎంహెచ్ కూడా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ కలిసి 12 గంటలు కావస్తున్నా ఈ రోజు యాజమాన్యం నుండి ఆ తల్లిదండ్రులకు ఎటువంటి భరోసా రాకపోవడంతో చంద్రశేఖర్ కుటుంబానికి వచ్చిన ఈ కష్టానికి బాసటగా నిలిచేందుకు జిమ్స్ ఆసుపత్రి చేరుకున్నారు. జిమ్స్ హాస్పిటల్ గేట్ వద్ద చంద్రశేఖర్ ని ఈ రోజు హాస్పిటల్ యాజమాన్యమే ఇటువంటి దృష్టికి తీసుకొచ్చింది. మత్తు మందు వికటించిందనే విషయాన్ని కూడా వాళ్ళే స్పష్టం చేస్తున్నారు. ప్రాణానికి భరోసా ఇవ్వలేమని చెప్తున్నారు. ఇటువంటి పొంతం లేని సమాధానం ఈ రోజు చంద్రశేఖర్ పట్ల మాత్రం పలు అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు చూస్తే కనుక వాళ్ళు ఆరోపించిన ఆరోపణలో 18వ తేదీ బాలుడి పరిస్థితి ఏంటి? వారం రోజులు కోమాలో ఉన్న బాలుడికి చికిత్స చేస్తున్నట్టు డ్రామా ఆడారు అంటున్నారు కదా, ఇప్పుడు ఆ బాలుడి కండిషన్ ఎలా ఉంది? అపస్మారక స్థితిలో ఐసీయూలో అంటే కాళ్ళు చేతులు కదిలే పరిస్థితి లేదు, ఎవరిని చూసే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. పూర్తిగా అంపశయనం మీద ఉన్నారని మాత్రం స్పష్టం చేస్తున్నారు. తల్లిదండ్రులు వెళ్ళి చూసి మాట్లాడదామని కూడా ఆయనలో చలనం లేనటువంటి ఆ పరిస్థితి మాత్రం ఆయనలో ఆందోళన తలెత్తుంది. ఆసుపత్రి యాజమాన్యం అడిగిన సంబంధిత వైద్యులైన పొంతం లేని సమాధానాలు చెబుతూ ఈ రోజు ఆ తప్పును తల్లిదండ్రుల మీదకు తోసేందుకు హాస్పిటల్ యాజమాన్యం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఈ రోజు ఆదివాసీలందరూ కూడా గేటు దగ్గరికి వచ్చి ఆందోళన చేస్తారు. ఇంతలా ఆందోళన చేపడుతుంది. సుమారు 3 గంటలు కావస్తుంది. కనీసం యాజమాన్యం నుండి ఏ ఒక్క ప్రతినిధి వచ్చి మీకు వచ్చిన కష్టం ఏంటి, ఆ సమస్యను ఎలా పరిష్కరిద్దాం, వైద్య పరంగా చికిత్స చేస్తున్న నేపథ్యంలో జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ అటువంటి ప్రయత్నాలు యాజమాన్యం చేయకుండా చంద్రశేఖర్ పై ప్రయోగించినటువంటి ఏదైతే మత్తు మందు ఉందో అది డోస్ ఎక్కువ కావడంతోనే ఆయనకి ఫిట్స్ రావడం, ఈ రోజు అపస్మారక స్థితిలో ఉండడం, కిడ్నీలు కాలు అన్ని కూడా ఈ రోజు డ్యామేజ్ కావడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక కొడుకు ఇంకా ఈ లోకంలో లేడు అన్నటువంటి ఆందోళన తల్లిదండ్రులు తలెత్తే అంటే ఒక గిరిజన బాలుడికి వచ్చిన కష్టంపై కనీసం ఐటీడీఏ గాని, జిల్లా కలెక్టర్ గాని, అదే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గాని, కనీసం జిమ్స్ యాజమాన్యం కూడా నోరు మెదపకపోగా కనీసం ఏం జరిగింది చెప్పేందుకు కూడా ముందుకు రాకపోవడం గిరిజనులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రస్తుతం సీతంపేట ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నటువంటి చంద్రశేఖర్ కి ఆ ప్లేట్లు తొలగించి ఈ ఏడాది 10వ తరగతి జాయిన్ చేసేందుకు తల్లిదండ్రులు సన్నద్ధంలో ఆ క్రమంలోనే ఆ ప్లేట్లు కనుక అలా ఉండిపోతే 10వ తరగతిలో జాయిన్ అయిన తర్వాత ఆయనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో డాక్టర్ సూచన మేరకే ప్లేట్లు తొలగించడానికి రావడం జరిగింది. ప్లేట్లు తొలగించడానికి వచ్చినటువంటి చంద్రశేఖర్ ని 18వ తేదీన ఆ ముఖానికి సంబంధించినటువంటి ఎక్స్రే కాకుండా ఆయన హార్ట్ కి సంబంధించిన ఎక్స్రే తీయడం జరిగింది. ఆ ఎక్స్రే చూసిన తర్వాత కూడా తల్లిదండ్రులు బంధువులు అవాక్కయ్యారు. ఎందుకంటే సర్జరీ చేయవలసిన పార్ట్ ఫేస్ కాబట్టి దాన్ని ఎక్స్రే తీయాలి. కానీ హార్ట్ ఎక్స్రే తీయడం వెనుకున్న ఆంతర్యం ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు. మండు టెండర్లో తమకు జరిగిన ఈ అన్యాయంపై న్యాయం చేయాలని చెప్పి వారు చేసిన పోరాటం మాత్రం న్యాయం ఉంది. మరి అధికారులు కానీ జిమ్స్ యాజమాన్యం కానీ వారికి భరోసా ఇస్తారా లేదనే విషయం వేచి చూడాలి ఉంది. జిమ్స్ యాజమాన్యం ఏమంటున్నారు, వాళ్ళ వర్షన్ ఎలా ఉంది అసలు ఈ విషయంలో?
యాజమాన్యం జాడ కూడా ఇక్కడ కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే యాజమాన్యం చేసిన తప్పును కప్పిపుంజేందుకు వాళ్ళు చేసిన ఒక ఎత్తుగడలో భాగమే నిన్న తల్లిదండ్రులు డిక్లరేషన్ లో సంతకాలు పెట్టి మీ అబ్బాయిని తీసుకెళ్లిపోండి, లేకపోతే మీ భరోసా ఇవ్వలేమని చెప్పడం. అది కూడా ఒక అనుమానం దాటించే పరిస్థితి. యాజమాన్యం వైపు తప్పు ఉంది కాబట్టి ఈరోజు యాజమాన్యం ఆదివాసీ ప్రతినిధులు కావచ్చు ఆ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఎటువంటి సమాధానం చెప్పకపోవడం, ఇవన్నీ కూడా పలు అనుమానాలు తలెత్తున్నాయి. ఈ రోజు చికిత్స నేపథ్యంలో అటువంటి సమస్య కనుక ఉంటే దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఆసుపత్రి యాజమాన్యం ఉంది, సంబంధిత డాక్టర్లు కూడా ఉంది. కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కావడంతో ఎవరు కూడాను ఈ రోజు స్పందించి ముందుకు రాకపోవడం గిరిజనులు మాత్రం ఆందోళన బాధపడుతున్నారు. ఇది ఒక గిరిజన విద్యార్థికి వచ్చిన కష్టం కాదు, గిరిజనులు అందరికీ వచ్చిన కష్టంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం జిమ్స్ హాస్పిటల్ దగ్గర బైఠాయించినటువంటి గిరిజనులు తరిమేందుకు పోలీసులు పెద్ద మొత్తంలో బలగాలు మాత్రం మోహరించారు. మరి జిమ్స్ హాస్పిటల్కి ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ పోలీసు వ్యవస్థ ద్వారా వీళ్ళు ఇక్కడ నుండి తరిపే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఆదివాసీలు ఐక్యతగా వారు ఆగ్రహానికి గురవుతారా అనే చూడాలి నందు. రైట్ థ్యాంక్ యూ సత్యనారాయణ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. ఆ బాలుడి కండిషన్ ఎలా ఉంది, అసలు ఏం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి అనేది. సో సింపుల్గా ఈ కేసుని 2 మాటల్లో చెప్పాలంటే బూర్జం మండలం జంగాలపాడు గ్రామానికి చెందిన ఒక గిరిజన కుటుంబంలో బాలుడు ఆడుకుంటూ 1 year బ్యాక్ ఆడుకుంటూ క్రింద పడిపోయాడు. అతనికి ముఖానికి కొన్ని గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ కోసం జేమ్స్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అక్కడ క్లిప్స్ వేశారు అతని పళ్ళకి. వేసిన తర్వాత 1 year తర్వాత రండి వాటిని తీస్తాం, ఈ లోపు సెట్ అయిపోతుందని చెప్పారు. తీరా వచ్చిన తర్వాత ఆ పళ్ళ సెట్ తీయడానికి అని చెప్పేసి వాళ్ళు అనస్థీషియా ఇచ్చారు. అది ఓవర్ డోస్ అయ్యి ఆ బాలుడు కోమాలోకి వెళ్ళాడు. ఆ విషయాన్ని పేరెంట్స్కి చెప్పకుండా వారం రోజుల పాటు అతనికి ట్రీట్మెంట్ చేస్తున్నట్లుగా డ్రామాలాడి డిక్లరేషన్ ఫామ్ మీద పేరెంట్స్తో సంతకం చేయించడానికి వాళ్ళ అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని ఈ కేసుని లేకుండా చేయడం కోసం ప్లాన్ చేశారు. తీరా చూస్తే పేరెంట్స్కి డౌట్ వచ్చి క్వశ్చన్ చేస్తే అసలు విషయం బయటపడింది. ఇప్పుడు మీ బాబుని మేము కాపాడలేమేమో, ముందే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఇంకా వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొని హాస్పిటల్ గేట్ ముందు తమ బిడ్డ లోపల చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతుంటే హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నించినటువంటి అదే హాస్పిటల్ ముందు ప్లకార్డ్స్ పట్టుకొని వాళ్ళ బిడ్డ లోపల చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతుంటే వారు ఆందోళన చేయాల్సిన పరిస్థితి. కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి లాభం లేదు, యాజమాన్యం పట్టించుకునే పరిస్థితి లేదు. సో ఇక్కడ ఏం చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద? ఇంత దారుణమైనటువంటి మోసానికి ఒడిగట్టిన ఈ హాస్పిటల్ మీద ఏం చర్యలు తీసుకోవాలి? ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు RTV మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది, ఫాలో అప్ చేస్తుంటారు మా ప్రతినిధి సత్యం నాయుడు. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.